మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఎందుకు బీజేపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. ఒకవైపు ఎల్ఐసి కావచ్చు, BHEL కావచ్చు, ఇలా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తారు. ఉద్యోగాలు కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది. మతపరమైన రాజకీయాలతో మాత్రమే బీజేపీ ముందుకు వెళ్తా ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ రేవంత్ రెడ్డి నిన్న ప్రచార సభలో మాట్లాడారు కదా. అలాగే రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కూడా బాగా వీళ్ళు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు నవీన్. ఎందుకంటే బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు కోసం పూర్తిగా ఆలోచిస్తుంది, ఖచ్చితంగా అది చేసి తీరుతుంది అన్నట్టుగా కూడా, అంటే ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వీళ్ళు ప్రతిపక్షాలు బాగా ట్రై చేస్తున్నాయి. సో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేస్తే రైల్వేను, ఎల్ఐసిని అదానీ అంబానీలకు అమ్మేస్తారని, కాబట్టి ఆయా సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగాలు ఉండాలంటే మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని హెచ్చరించారు. రిజర్వేషన్లు లేకుండా చేసి దేశాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెడతారని విమర్శించారు. రైల్వేలు, ఎల్ఐసి, ఎయిర్పోర్ట్, BSNL, BHEL, BDL, IDPL, డిఫెన్స్ ఫ్యాక్టరీలను తీసుకొచ్చి SC, ST, OBCలకు రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలను కాంగ్రెస్ కల్పించిందని, ఆ సంస్థలను, అందులో ఉద్యోగాలను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. నిన్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వనస్థలిపురం, కౌకూర్ల వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తున్నారో జవాబు చెప్పి రావాలని సీఎం నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ITIR ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారు, ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన మోదీ ఏ విధంగా ఓట్లు అడుగుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ వాళ్ల మాటలు చూస్తే 3 ఏడ్లు 36 దొడ్లు అన్నట్లుగా ఉందని విమర్శించారు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు కొల్లగొట్టి దేశంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, 10 ఏళ్లలో చేసిందేంటో చెప్పాలని అన్నారు. రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన బాధ్యత తెలంగాణ యువత మీద ఉందన్నారు. వరదలు వచ్చినప్పుడు మూసీ పరివాహక ప్రాంతమంతా మునిగిందని, ఆనాడు బీజేపీ అధ్యక్షుడు బండిపోతే బండి అని, గుండుపోతే గుండిస్తానని అన్నాడని, కానీ గుండు రాలే, బండి రాలేదని, అరగుండు వచ్చి ఓట్లు అడుగుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నయా పైసా తీసుకురాలేదన్నారు. మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జై శ్రీరామ్ అంటున్నారని, బయ్యారం ఉక్కు ఎందుకు ఇవ్వలేదంటే హనుమాన్ జయంతి చేశామంటున్నారని తెలిపారు. మన తాతల ముత్తాతల నుంచే శ్రీరామనవమి తదితర పండుగలు చేశామని, ఎల్లమ్మ, పోచమ్మలకు కోళ్లు కోశామని, కళ్లు పోశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేవుని ఫోటో చూపి రోడ్ల మీద అడుక్కునే మాదిరిగా బీజేపీ వాళ్లు ఓట్లు అడుక్కుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారో చెప్పుకోకుండా 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసిన తమను తిట్టుకుంటూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. విడివిడిగా వస్తే నెగ్గలేమని అర్థం చేసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ చీకట్లో చేతులు కలిపాయని, అందుకనే మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తున్నారంటూ మేడ్చల్ ఎమ్మెల్యే అందరి ముందే చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ పక్కన కూర్చొని మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్ కూడా రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలకు బాధ్యుడేనని, పంపకాలలో తేడా వచ్చి బయటకు వచ్చాడని రేవంత్ విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకే ఆ తర్వాత ఈటలను అక్కడి ప్రజలు ఓడగొట్టారన్నారు. ఆనాడు కొడంగల్లో కేసీఆర్ కక్షగట్టి తనను ఓడిస్తే మల్కాజిగిరి నుంచి ప్రశ్నించే గొంతుకగా ఎంపీగా గెలిపించారని, తాను సీఎం కావడానికి నాడు మల్కాజిగిరి ప్రజలిచ్చిన ప్రోత్సాహమే కారణమని రేవంత్ తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చంద్రాయనగుట్ట, P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు మెట్రో రైలును విస్తరించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులతో పాటు ఆ భూమి యజమానికి రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేర్వేరుగా ఇస్తామని చెప్పారు. ఒకరికిచ్చి ఇంకొకరికి ఎగ్గొట్టేది లేదని స్పష్టం చేశారు. గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తిస్తామని, ఆయా గ్రామాల్లో కౌలు రైతుల జాబితాలను పంచాయతీల్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఇక ఈ ప్రక్రియనంతా పారదర్శకంగా చేస్తామని, ఇందుకు సంబంధించిన విధి విధానాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెడతానని అన్నారు. నిన్న ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 92% మంది రైతులు 3 ఎకరాల లోపు భూమి ఉన్నవారేనని సీఎం చెప్పారు. 5 ఎకరాల పైబడి భూమి ఉన్నది 4 లక్షల కుటుంబాలకే అన్నారు. 4 ఏళ్ల పాటు అందరూ కలిసి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ చేసిన కష్టానికి 100 తరాలకు సరిపోయేంత కూలి ఆయనకు గిట్టుబాటైందని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు జాతిపిత కేసీఆర్ కాదని ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పారు. ఉన్నటువంటి కాలంలో అంటే ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఏమేం చేయబోతున్నామో అనే పాలసీ డాక్యుమెంట్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళగలుగుతున్నారు. ఇక జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి అంశాలు, ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటి, ఆ ఎజెండాని ప్రజల పైన ఏ విధంగా రుద్దబోతున్నారు అనే అంశాన్ని, దాంతో పాటు ఈ మెజారిటీ అంటే 400 సీట్లు ఒకవేళ బీజేపీకి వస్తే వాళ్ళు ఏం చేయబోతారు, ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లను పూర్తిగా ఈ దేశం నుంచి తీసివేయాలనే కుట్ర జరుగుతుంది. ఈ ఎన్నికలు కూడా రిజర్వేషన్ల రెఫరెండంగానే ఎన్నికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రిజర్వేషన్లు కావాలనుకున్న వాళ్ళు, రిజర్వేషన్లు ఉండాలనుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కు మద్దతు తెలపాలి, రిజర్వేషన్లు తీసివేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు బీజేపీకి మద్దతు తెలపాలని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇక రిజర్వేషన్ల వల్ల లాభాలేంటి, రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి, దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రజల్లో డిస్కషన్ చేస్తా ఉన్నారు. ఇక దాంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఖచ్చితంగా వస్తాయని రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దాంతో పాటు ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ, వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నాము. తాము అమలు చేస్తున్నటువంటి క్రమంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక దాంతో పాటుగా 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం అనేక ఆర్థిక విధ్వంసాలకు పాల్పడింది. ఆ మిస్యూజ్ ను పూర్తిగా అరికడితే ఖచ్చితంగా రుణమాఫీ ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదు అని కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 మంది ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారని, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అని పదే పదే చెప్తా ఉన్నారు. తాము జాతీయ రాజకీయాలపై కూడా రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలనే జాతీయ కాంగ్రెస్ కూడా ఈ అంశాలనే తమ ఎజెండాగా తీసుకొని ఎన్నికల ప్రచారాన్ని చేస్తా ఉంది.